జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో ఎన్నికల సంఘం పోలీస్ నిర్వహణ సమయాన్ని పొడిగించింది. తొలిసారి డ్రోన్ల సాయంతో పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ చేయనున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో నిలవగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా వీరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 226 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు పోలింగ్ స్లిప్ కంపల్సరీ కాదు. ఓటర్ల జాబితాలో పేరుంటేనే ఓటేసేందుకు వీలు ఉంటుంది. ఓటర్లు పోలింగ్ బూత్ లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, పార్టీ గుర్తులు, ప్రచార వస్తువులు, పదునైన వస్తువులు తీసుకువెళ్లడం నిషేధం. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎల్లారెడ్డిగూడ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును సునీత వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఆమె కోరారు. తీసుకోండి వెళ్ళి మిమ్మల్ని రానిస్తారు కదా. ఒక రూమ్ లో చిన్నగా పెట్టి టిక్కీ లాగా మనిషి నడవడానికి కూడా ఖాళీ లేదు. మాకు టైం అవుతుంది, మేము జాబ్స్ కి వెళ్ళాలి, బయట పనులు ఉన్నాయి, ఇట్లా అయితే ఎట్లా మాకు ఇంత సతాయిస్తున్నారని చెప్తున్నారు. నాకే ఇబ్బందిగా అనిపించింది లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి. మరి వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇట్లా నుంచుంటే ఇట్లా రావాలంటే చాలా క్లాత్ కూడా లేపుకొని రావాల్సి వస్తుంది. అంతా అటే ఉన్నారు కదా, సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత సపోర్ట్ చేయబట్టే కదా అక్కడ రౌడీయిజం జరిగి కార్యకర్తలు కొట్టింది. అందరూ పోలీసుల ముందే కొట్టింది. వాళ్లే సపోర్ట్ గా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు పాపం, కార్యకర్తలు భయపడతారు కదా. అట్లా భయపెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు కదా. మేడం ఇంత జరుగుతుందని మీరే చెప్తున్నారు, అయినప్పటికీ కూడా ప్రజలందరికీ తెలుసు ఆల్రెడీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది ఈ పోలింగ్. సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి, ఇప్పటికే కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎంత శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది? వైష్ణవి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 7 గంటలకు ప్రారంభమైన తర్వాత కొంత తొలుత మందకొడిగా కొనసాగింది. తొలి గంట అంటే దాదాపు 2 గంటల పాటు కూడా కేవలం 9% అయితే నమోదైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొంత దాదాపు 12% వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్టుగా అధికారిక వర్గాల నుంచి అయితే తెలుస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ఏదైతే జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్నాం, జవహర్ నగర్ ప్రాంతంలో ఇక్కడ ఏదైతే పోలింగ్ సరళి కానీ అదేవిధంగా ప్రచార సరళి ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించేసి బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గారు ఉన్నారు. ఆమె మొత్తం ఇక్కడ ఏదైతే ప్రచారానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఉన్నారో వాళ్ళంతా కూడా ఎలా పోలింగ్ సరళికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. మేడం చెప్పండి, మీరు ఇందాక పోలింగ్ సంబంధించేసి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినా మిమ్మల్ని అడ్డుకోవడం కూడా జరిగింది, దాన్ని మేడం చెప్పండి. మీరు ఇందాక పోలింగ్ కేంద్రానికి సంబంధించి వెళ్ళారు కదా, ఎక్కడ అనిపించింది?
మనతో పాటు కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడదాం. మేడం, మీరు అంటే పోలింగ్ సరళి చూసేందుకు వెళ్ళారు, అక్కడ ఎట్లా అనిపించింది? పోలింగ్ అయితే అద్భుతంగా జరుగుతుందండి. వన్ సైడ్ బీఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన మళ్ళీ రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ వన్ సైడ్ బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటేస్తున్నారు పబ్లిక్ అందరు కూడా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పోలీస్ వన్ సైడ్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తుంది. పోలీసులు అసలు మాకు సహకరించట్లేదు, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. మా వాళ్ళని అసలు కనీసం పోలింగ్ ఏజెంట్ దగ్గర కూర్చొనియట్లేదు, అది ప్రాబ్లం జరుగుతుంది. అక్కడ ట్రాఫిక్ జామ్. అయితే పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళి ఎట్లా జరుగుతుంది ఏంటనే దాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అడ్డుకున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చాలా ప్రాంతాల్లో పోటాపోటీ ప్రచారాలు, అంటే పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఆ పోలింగ్ కేంద్రానికి 300 మీటర్ల దూరంలో ఏదైతే ప్రచారం నిర్వహిస్తారో ఆ ప్రచారానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చు. ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా పోటాపోటీ ప్రచారాలు అయితే కొనసాగిస్తున్నారు. మా పార్టీ అభ్యర్థికి ఓటేయండి అంటే మా పార్టీ అభ్యర్థికి ఓటేయండి అంటూ కూడా ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఎన్నికలని ప్రతి పార్టీ కూడా, అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ ఇవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా ఇక్కడ ఏదైతే పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో బయట ప్రచారానికి సంబంధించిన వాళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చే ఓటర్లు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచే ఏదైతే ఓటర్ స్లిప్పులు చూసి వాళ్ళకి ఇగో ఇక్కడ ఓటు ఉంది, మీకు ఈ పోలింగ్ బూత్లో ఓటు ఉందంటూ కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ ఏదైతే ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తూ కూడా మిగతా అంశాలకు సంబంధించి ఏదైతే ఓటర్ తమకు ఓటు వేయాలంటే వాళ్ళని ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలు కూడా ఇక్కడే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అటు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు ఇక్కడ ఏజెంట్లు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎవరైతే ఓటర్ కార్డు తీసుకొస్తారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళకి సంబంధించిన పోలింగ్ కేంద్రం ఎక్కడుందో చెప్తున్నారు. అదేవిధంగా చెప్పిన తర్వాత వాళ్ళకి కావాల్సింది అంటే వాళ్ళకి పార్టీలకు సంబంధించేసి ఏదైతే చెప్తారో ఏదైతే ఇవ్వాల్సిన తాయిలాలు ఏవైతున్నాయో ఆ తాయిలాలు కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. జవహర్ నగర్ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా పోలింగ్ కొంత చురుకుగానే సాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలింగ్ కేంద్రానికి 300 మీటర్ల అవతల పోలింగ్ నిర్వహించాలని చెప్పి అంటే ప్రచారం నిర్వహించుకోవాలని చెప్పేసి అధికారులు చెప్పిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా 300 మీటర్ల అవతలనే ప్రచారం సాగిస్తున్నారు. ఎందుకంటే ఉదయం ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రచారం సందర్భంగా కొంతమంది అభ్యర్థులకు సంబంధించి వాగ్వివాదం జరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారులు కొంత ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఏదైతే జవహర్ నగర్ సంబంధించిన పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఆ పోలింగ్ కేంద్రం వద్ద దాదాపు 5 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఆ 5 పోలింగ్ బూతులకు సంబంధించేసి పెద్ద ఎత్తున ఓటర్లు వస్తున్నారు కాబట్టి ఆ ఓటర్ల కోసం అని చెప్పేసి ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇది సెన్సిటివ్ ఏరియా అని చెప్పేసి అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ బందోబస్తును కూడా ఎక్కువగా పెంచడం జరిగింది. మరోవైపు ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ అక్కడక్కడ కొన్ని సంఘటనలు అయితే జరిగాయి. ప్రధానంగా చూసుకుంటే వైలేషన్స్ అనేది అంటే ఏదైతే ఎన్నికల సంఘం చెప్పిందో దానికి సంబంధించి వైలేషన్స్ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం జవహర్ నగర్కి సంబంధించిన పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఆ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అన్ని పార్టీలు కూడా పోటాపోటీ ప్రచారాలు నిర్వహించాయి. అయితే పోలింగ్ ఉదయం కొంత 7 గంటల సమయంలో పోలింగ్ చాలా తక్కువగా జరిగింది. ఆ తర్వాత నుంచి క్రమంగా ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ అనేది కొంత పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలా మంది ఓటర్లు ఉదయం నుంచి కూడా తక్కువగా వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చేసి ఓటు వేసేందుకైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా పోలింగ్ అనేది చాలా క్లియర్గా నడుస్తుంది. ఎక్కడ ఎలాంటి ఆటంకం లేకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. కేవలం 2-3 చోట్ల చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటివరకు చూసుకుంటే 12% అయితే పోలింగ్ నమోదైంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. జూబ్లీహిల్స్ వెంకటరావు నగర్ పోలింగ్ కేంద్రంలో ఘర్షణ చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు. బాధితుడిని కాంగ్రెస్ పార్టీ